అందరికీ నమస్తేనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖా. సభను తప్పుదోవ పట్టించుట్లా లేకపోతే వాళ్ళు అభద్రతాభావంలో పడిపోతుండ్రు అన్నప్పుడల్లా డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపడంలో రేవంత్ రెడ్డిని మించిన దిట్ట ఇంకెవరు లేరు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను మించిన దిట్ట ఇంకెవరు లేరని చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు మీ దాంట్లో తప్పిదాలు జరుగుతున్నాయి, అక్రమ మైనింగ్లు జరుగుతున్నాయి. మీ ప్రభుత్వం ఏం సపోర్ట్ చేస్తలేదు. ఆనాడేమో ఏ దాని గురించి అయినా మాట్లాడవచ్చు, అవినీతి అక్రమాలు జరిగితే మీరు లేఖలు రాయండ్రి, లెటర్లు రాయండ్రి, మేము విచారణ జరుపుతాము అని చెప్పేసి ఒక అసెంబ్లీ సమావేశంలో మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఇలా అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతోని సహా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించిన సంస్థకు సంబంధించిన అక్రమ మైనింగ్కి సంబంధించి ఆధారాలన్నీ బయట పెట్టి అసెంబ్లీ వేదికగా నిలదీస్తే సభను తప్పుదోవ పట్టించుకుంటా రాఘవ కన్స్ట్రక్షన్ యజమాని అయిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని కాపాడుకుంటా రేవంత్ రెడ్డి నానా ప్రయత్నాలు పడతా ఉన్నాడు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని సేవ్ చేయడం కోసం నానా తంటాలు పడతా ఉన్నాడుల్లా. ఇక ఈ ముచ్చట్లని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, ఇక ముచ్చట్లకు పోతే గత నెల రోజుల నుంచి రాజేంద్ర నగర్లోని అక్కడ ఉన్న గుట్ట ప్రాంతాన్ని తవ్వుకుంటా అక్రమ మైనింగ్కు పాల్పడతా ఉన్నాడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. రాఘవ కన్స్ట్రక్షను ఆయన సంస్థ. స్వయాన రాఘవ అనే పేరు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తండ్రి పేరు. ఈ ఆధారాలన్నీ అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి బయట పెట్టిండ్రు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడికి పోయి అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతున్న విధానాన్ని మొత్తం చూపెట్టిండ్రు. వీళ్ళు అక్కడికి పోయేలోపే గుమ్మడికాయలు దొంగేవాళ్ళు అనేలోపే భుజాలు తడుముకున్నట్టు ఆ క్రషర్కి సంబంధించిన ఒకటి రేకు డబ్బు ఉంటుంది. ఆ రేకు డబ్బా మీద రాఘవ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి రాసి ఉంటుంది. దాన్ని వీళ్ళు పోయేలోపే పెయింట్ వేసిండ్రు. దొంగతనం చేసినా కనబడేటట్టు కనబడకుండా చేయాలి, కానీ ఆ పెయింట్ వేసిన దాని మీదకి వెళ్ళి మంచిగా ఎర్రటి అక్షరాలు నల్లగా కనబడుతున్నాయి రాఘవ కన్స్ట్రక్షన్స్. చూపెట్టిరు కూడా. అక్రమాలు అవినీతి జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో. ఈ కాంగ్రెస్ పాలనలో ఎటువంటి పర్మిషన్లు లేవు. 11 రకాల పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ప్రాంతంలో మైనింగ్ చేయాలనన్నా కనీస సంపదను కొల్లగొడతా ఉన్నారు అని చెప్పేసి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఎటువంటి చర్యలు తీసుకున్న పాపాన పోలే. నెల రోజుల కిందనే ఈ ముచ్చట్లన్నీ ఆధారాలతోని సహా, అంతకంటే ముందుగల్లా కోకాపేటలోని శారదాపీఠం అమ్మవారి గుడి ఏదైతే ఉన్నదో దేవాలయం 2 ఎకరాల భూమి మీద కన్నేసి, ఆ 2 ఎకరాల భూమి మీద కన్నేసి దాన్ని మింగాలని చూస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన అల్లుడికి ఇక్కడి నుంచి కొద్ది దూరంలోనే, అంటే నిబంధనలను ఉల్లంఘించి ఇక్కడి నుంచి కొద్ది దూరంలోనే కిలోమీటర్ పరిధిలోనే ఆయన అల్లుడి అనుయాయులకు సంబంధించి భాగ్యలక్ష్మి ఏదో మినరల్స్ మైనింగ్కి సంబంధించి ఒకటి అప్పచెప్పిండు. అప్పనంగా 17 ఎకరాల భూమిని ఆయన అల్లుడికి అప్పచెప్పిండు. ఈ శారదాపీఠం అమ్మవారి భూముల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు గారు కుండ బద్దలు కొట్టిండ్రు ప్రెస్ మీట్ పెట్టి. మరి దెబ్బకు దిగొచ్చిన రేవంత్ రెడ్డి అమ్మవారి భూములు అమ్మవారికే ఉంటాయి, శారదాపీఠం అమ్మవారి గుడికే ఉంటాయి, మేము ఆ గుడి జోలికి పోమని చెప్పిండ్రు. తర్వాత 2 రోజులు గ్యాప్ ఇచ్చి తీగ లాగితే డొంక కదిలినట్టు ఈ ముచ్చట్లన్నీ బయటకు వస్తూ ఉంటే కొద్ది దూరంలో రాజేంద్ర నగర్కి సంబంధించి అక్కడనేమో రేవంత్ రెడ్డి అల్లుడికి సంబంధించి ఆ మైనింగ్కి సంబంధించిన ముచ్చట్ను బయట పెట్టిండ్రు. ఇక్కడ రాజేంద్ర నగర్లో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఆ కొండను దవి పిప్పి వేసి క్రషర్స్ పెట్టి కంకర పెట్టి ఆ కంకరను అమ్ముకుంటా ఉన్నారు, దొంగ సొమ్ము చేసుకుంటా ఉన్నారు. ఎటువంటి పర్మిషన్లు లేవు. ప్రభుత్వం నుంచి ఎటువంటి పర్మిషన్లు లేకపోయినప్పటికి కూడా ఆ జాగాను కబ్జా పెట్టి క్రషర్లు పెట్టి కంకరను అమ్ముకుంటా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అండ్ వాళ్ళు ఇదివరకు ఎంత కంకర అమ్ముకున్నారో దానికి రెట్టింపు పైసలు వసూలు చేయాలి, ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నెల కిందనే చెప్పిండ్రు. అండ్ నిన్న అసెంబ్లీ సమావేశాలలో మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడ మనం చూడొచ్చు, ఫిలిప్పీన్స్కి సంబంధించి 1000 కోట్ల స్కామ్, బియ్యంకి సంబంధించిన స్కామ్ బయట పెట్టిండ్రు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించిన స్కామ్ బయట పెట్టిండ్రు. ఇటు పోతే ఫీజు రియంబర్మెంట్స్ గురించి కానీ, పెండింగ్ బకాయిల గురించి కానీ, డిఏ పిఆర్సీల గురించి కానీ, ఆశా వర్కర్ల గురించి కానీ, పోలీసు ఉద్యోగుల గురించి కానీ మొత్తం మీద అసెంబ్లీని గడగడలాడించిందని చెప్పుకోవాలి హరీష్ రావు. ఇక నిన్న
పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నదో ఆ రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించిన బండారం మొత్తం బయట పెట్టిండ్రు. ఎటువంటి పర్మిషన్లు లేవు, ఎటువంటి అది పర్మిషన్స్ లేకపోయినప్పటికి కూడా ఇక్కడ అది పెట్టి క్రషర్లో పెట్టి ఇట్లా చేస్తాండ్రు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేసి విచారణ చేయించాలి, హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తే రేవంత్ రెడ్డి ఎంబటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని కాపాడే ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నంలో భాగంగా చాలా అబద్ధాలు చెప్పిండు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి భార్యను పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి బంధువును చేసిండు, వాళ్ళ కొడుకును బంధువును చేసిండు, ఇంకా వాళ్ళ తమ్ముడిని బంధువును చేసిండు. అంటే బంధువులకు తోడబుట్టిన వాళ్ళకు లేకపోతే కట్టుకున్న భార్యకు కన్న కొడుకు బంధువులకు తేడా తెలియదా రేవంత్ రెడ్డికి? ఎందుకు పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని అంత కాపాడే ప్రయత్నం చేస్తాడు నిన్నటి నుంచి రేవంత్ రెడ్డి? అంటే ఈ గుట్టేమన్నా నిప్పుతాడానా? మీ గుట్టేమన్నా నిప్పుతాడు, లేకపోతే మీకు రావాల్సినవి రావు. అయినా అపారమైన పాయిరం. ఎందుకు పాయిరం తెలుసా? రైతు బంధు నిధులు ఏవైతే ఉన్నాయో ఆ రైతు బంధు ట్రెజరీలో ఉన్న 7,700 కోట్ల రూపాయలకెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెట్టిపోయిన నిధులకెళ్ళి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కాంట్రాక్టర్కి సంబంధించిన బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేసినప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అంటే పాయిరం ఉన్నదో లేదో తెలియదు, కానీ ఈ కాంట్రాక్ట్ సంస్థ ఏదైతే ఉన్నదో ఈ కాంట్రాక్ట్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పచెప్పడం వల్ల, టెండర్లు ఇవ్వడం వల్ల రేవంత్ రెడ్డికి వచ్చే కమిషన్ ఎక్కువ. అందుకనే నిరంతరం పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని సేవ్ చేసే ప్రయత్నం చేస్తాడు. దాంట్లో భాగంగానే అసెంబ్లీ వేదికగానే పచ్చి అబద్ధాలు ఆడిండు రేవంత్ రెడ్డి. పచ్చి అంటే పచ్చి అబద్ధాలు ఆడిండు. హౌస్ కమిటీ ఏమన్నారు, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిమన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అసెంబ్లీ వేదికగా ఆ అక్రమ మైనింగ్కి సంబంధించిన ముచ్చట్లన్నీ బయటపెట్టారు విత్ ఎవిడెన్స్. వితౌట్ ఎవిడెన్స్ ఏది మాట్లాడలే, పక్క ఆధారాలతో సహా అన్ని బయట పెట్టిండ్రు. తీసుకుంటామని చెప్పని ఉండే, లేకపోతే మీకు కాపాడుకచ్చుకుంటామంటే కాపాడుకచ్చుకునేది ఉండే. కానీ మళ్ళీ రివర్స్ అటాక్ చేసి అట్లా ఇట్లా అల్లం బెల్లం లట్టు పొట్టు ముచ్చట్లు చెప్తారు. ఇగో పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఆ రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఎండీలు ఓనర్లు ఎవరనేది ఆ ఆధారాలన్నీ బయట పెట్టిండ్రు. ఒకసారి మీకు నేను ఆ ఆధారాలు చూపెడతా. వీళ్ళట ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ నేను చూపెట్టే ఫోటోలో కనబడపోతే సైడ్ పడుతుంది. ఇగో రైట్, ఇగో పొంగిలేటి ప్రసాద్ రెడ్డి, వీళ్ళందరూ చూడుర్రి. నేము, బిగిన్ డేటు అని చెప్పేసి అన్నీ ఉన్నాయి. ఇగో ఇటు పోతే శ్రీలక్ష్మి పొంగిలేటి అని చెప్పేసి, మాధురి పొంగిలేటి, హర్షారెడ్డి పొంగిలేటి అని చెప్పేసి. హర్షారెడ్డి ఆయన కొడుకు, మాధురి వాళ్ళ భార్య, పొంగిలేటి ప్రసాద్ రెడ్డి వాళ్ళ తమ్ముడు. వీళ్ళందరూ వీళ్ళ కుటుంబ సభ్యులే. రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గవర్నర్డ్ బై ద కంపెనీస్ యాక్ట్, ఏ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ క్లాసిఫైడ్ అని చెప్పేసి, నాన్ గవర్నమెంట్ కంపెనీ అని చెప్పేసి. ఇవన్నీ అంటే కొడుకును బంధువును చేసిండు, మాధురిని బంధువును చేసిండు, హర్షరెడ్డిని బంధువును చేసిండు, ప్రసాద్ రెడ్డిని బంధువును చేసిండు. నిన్న చెప్పిండ్రు. అంటే బంధువులైనంత మాత్రాన బిజినెస్లు చేసుకోవాలని ఎక్కడా లేదు, చేసుకోవద్దని ఎక్కడా లేదు. దాన్ని కూడా మాట్లాడిరు మాజీ మంత్రి హరీష్ రావు. దాన్ని కూడా మాట్లాడినరోలా. బంధువులైనంత మాత్రాన బిజినెస్లు చేసుకోవద్దని ఎక్కడా లేదు. మా బంధువులైన బిజినెస్లు చేసుకోవచ్చు, మీ బంధువులైన బిజినెస్లు చేసుకోవచ్చు, కానీ రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్లు. అధికార పార్టీ నాయకులు ఒక లెక్క, ప్రతిపక్ష నాయకులకు తప్పు లేకుండా ఒక లెక్కగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేది అక్కడ పాయింట్ లేవనెత్తిండ్రు. ఇదే రేవంత్ రెడ్డి గతంలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మీరు దేని మీద నన్ను లేఖలు రాయండ్రి, మేము విచారణకు అర్హత ఉన్న వాటి మీద, ఇది విచారణ అర్హమైనవి అన్న వాటి మీద మేము విచారణ జరిపిస్తామని చెప్పేసి చెప్పారు కదా. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో తెలుసా, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్ననేమో కాపాడే ప్రయత్నం చేసి ఇయ్యాలనేమో ఒప్పుకున్నాడు తెలుసా. అక్రమం జరుగుతుందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలే. ప్రభుత్వమే స్వయంగా ఏ ప్రాంతాలలో ఇసుక దోపిడీ జరుగుతుంది, కంచ దోపిడీ జరుగుతుంది, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని కనుక్కొని మేమే ఆ నిధులను రాబట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాఘవ కన్స్ట్రక్షన్స్ కు నోటీస్ ఇచ్చింది. మా నోటీస్ కు స్పందించి దాదాపుగా
3 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించడమే కాకుండా వాళ్ళు తీసుకోవాల్సిన అనుమతుల గురించి కూడా మా అధికారులు చేసిన సూచనను వాళ్ళు అమలు చేయాల్సిందిగా మేము ఆదేశాలు ఇచ్చినాం. రైట్, ఏం చెప్తాండు? నెల రోజుల నుంచి ప్రధాన ప్రతిపక్ష బాధ్యత వహిస్తున్న సక్రమంగా బాధ్యత నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఈ రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించి రాజేంద్ర నగర్లో జరుగుతున్న అక్రమ మైనింగ్కి సంబంధించిన ముచ్చట్లన్నీ బయట పెట్టిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఆయన ఖాతాలో వేసుకుంటుండు. మరి ఎందుకు ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ లేకపోతే హౌస్ కమిటీ వేయమంటే ఎందుకు వెనక కడిగేస్తా ఉన్నాడు? ఆయనకు ఒకటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవాళ ఏదైతే సభా సమావేశం సందర్భం లేకుండా ఏమైనా బహిరంగ సభలలో మాట్లాడతాడో ఆ పచ్చి లాంగ్వేజ్నే ఏమంటారు ఆ లాంగ్వేజ్నే ఇవాళ అసెంబ్లీ వేదికగా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ ఒకసారి కేసీఆర్ను టార్గెట్ చేసి మాట్లాడిండు. అట్లా టార్గెట్ చేసి మాట్లాడడం వల్ల ఏమవుతుంది? సభ తప్పుదో పడుతుంది. సభను తప్పుదో పట్టియడమే కదా రేవంత్ రెడ్డి లక్ష్యం. డైవర్షన్ పాలిటిక్స్లో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య డైవర్షన్ పాలిటిక్స్. ఆయనను మించిన డైవర్షన్ పాలిటిక్స్ ఇంకెవరు చేయరు. కాబట్టి ఇప్పుడు ఈ అంశం నుంచి సభ తప్పుదో పట్టాలి, సభ వేరే అంశం వైపు డైవర్ట్ కావాలని చెప్పేసి ఇప్పుడు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి కేసీఆర్ చేయలేదు అంటే 2014లో చేస్తా అని చెయ్యలేదు అనుకుందాం ఇప్పుడు మటుకు. కానీ 2018లో కూడా మరి ఆనాడు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని చెయ్యలేదు కేసీఆర్ అని చెప్పేసి 2018లో అధికారం కట్టబెట్టకుండా ఊకోలేరు కదా తెలంగాణ ప్రజలు. రెండోసారి కూడా అధికారం కట్టబెట్టిండ్రు కదా. ఈ తాప కూడా కట్టబెడుతుండే, అధికారం ఇస్తుండే. కానీ మీ అలవి కానీ హామీలు ఇచ్చిరు. మీరు మోసం చేస్తారని తెలియదు కదా, ఈ విధంగా తెడ్డు చూపెడతారని తెలియదు కదా, అన్ని హామీలకు ఎగనామం పెడతారని తెలియదు కదా. అందుకే నమ్మి మోసపోయిన ప్రజలు ఇలా మోసం చేసిండ్రు కాబట్టే మీరు ఆ కుర్చీలో కూర్చోగలిగినరు. వచ్చే ఎన్నికల్లో సబ్బండ వర్గాల ప్రజలు కర్రగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ నిరుద్యోగుల మీద ఇలా మీరు అధికారంలోకి వచ్చి కూర్చున్నారో ఈ 2.5 ఏళ్ళల్లో ఇంకో 60-50 వేల ఉద్యోగాలు వేస్తుండొచ్చు. అవి కూడా ఆశించలేం. ఈ బడ్జెట్లో అసలు పెట్టలే నిరుద్యోగుల గురించి. సభను తప్పుదో పట్టించి డైవర్ట్ చేసి ఏదో చేయాలని చూసిండ్రు. ఆయన ఇంకో ముచ్చట చెప్పాలి మీకు. ఇప్పుడు ఒప్పుకున్నాడు కదా, నోటీసులు ఈ ప్రభుత్వమే గుర్తించి నోటీసులు ఇచ్చిందట రాఘవ కన్స్ట్రక్షన్స్. నిన్ననేమో రాఘవ కన్స్ట్రక్షన్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డిది కానే కాదు అలా బంధువులేదని చెప్పిండు. ఇవాళనేమో ఒప్పుకున్నాడు. అండ్ రాఘవ కన్స్ట్రక్షన్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్ ఏదైతే ఉన్నదో ఆ మైనింగ్కి సంబంధించి మీరు పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలి అని అంటే, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీద చర్యలు తీసుకోవాలి అని అంటే ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిండ్రు. వా మీ తెలివికి హ్యాండ్స్ ఆఫ్ అంటారు. కాంగ్రెస్ పార్టీ తెలివికి తెలంగాణ జనం సమాజం ప్రశ్నిస్తే నిలదీస్తే సస్పెండ్ చేసి పడేస్తారా? రాఘవ కన్స్ట్రక్షన్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పుండ్రి. హౌస్ కమిటీ వేయమంటే ఎందుకు వేస్తలేరు? ఎందుకు కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు? ఆయన నిన్న హరీష్ రావు గారు ఆ ముచ్చట్లన్నీ బయట పెట్టిందని ఇలా టార్గెట్ మొత్తం హరీష్ రావును బేస్ చేసుకొని అందరు లైన్ కూడా మాట్లాడతారు. హరీష్ రావును బేస్ చేసుకొని అది చేస్తారు. ఇంకా మాట్లాడుకుంటే ఏమంటారు? బావబొమ్మరుదులు ఒకళ్ళు గోక్కుంటుర్రు అని చెప్పేసి మాట్లాడుతుండ్రు. దానికి నేను మాట చెప్పదలుచుకున్నా. ఇలా నువ్వు డైవర్షన్ పాలిటిక్స్కి దిగడానికి కారణం ఏంది? శాసనసభను తప్పుదో పట్టియడానికి కారణం ఏంది? బావబొమ్మరుదులు ఇద్దరు ఈపు మడత పెట్టి దంచుతుర్రనే కదా, మీ ఈపు మడత పెట్టి జోపుతుర్రనే కదా, అన్ని బయట పెడుతురనే కదా ఇలా మీరు వాళ్ళిద్దరిని టార్గెట్ చేసి మరి మాట్లాడడం. అంతే, డైవర్షన్ తప్ప ఇంకొకటి ఏమీ లేదు. రేవంత్ రెడ్డి శాస్త్రం ఎట్లున్నదంటే మీకు నిజమైన నిజాయితీ మీరు చెప్పిన మాటలలో నిజాయితీని కలిగి ఉంటే నువ్వు అసెంబ్లీలో చెప్పినట్టు ఏది మీదనైనా విచారణ చేయడానికి మేము సిద్ధం, అంత పారదర్శకంగా ఉంటుంది, మాది ప్రజాపాలన పేదల పాలన అని చెప్పేసి నువ్వు గప్పాలు కొట్టింది నిజమే అయితే ఆ గప్పాలలో వాస్తవం ఏమన్నా ఉంటే నువ్వేం చేయాలి? ఇలా హౌస్ కమిటీ వేయాలి. ఉట్టి వాటికి సిట్టేసి విచారణలు చేస్తారు కదా. అసలు సమయం సందర్భం లేని దానికి ఎవరినో కాపాడడం కోసం సిట్టు విచారణలు జరిపిస్తారు కదా, ఎవరినో బ్లేమ్ చేయడం కోసం. మరి ఇలా ఇంత పెద్ద అంశం అసెంబ్లీ వేదికగా ఆధారాలతోని సహా నీ మంత్రి పాల్పడుతున్న అక్రమ మైనింగ్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన ఆధారాలని బయట పెట్టిండ్రు.
దమ్ముంటే దాని మీద చర్యలు తీసుకోండి. దాని మీద చర్యలు తీసుకొని ఇలా సస్పెండ్ చేసుడు కాదు, దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుర్రు? హౌస్ కమిటీ ఎప్పుడు వేస్తారు? సిట్టింగ్ జడ్జిని పెట్టి విచారణ ఎప్పుడు జరిపిస్తారు? ప్రజాధనాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నా, ఖనిజ సంపదను కొల్లగొట్టాలని చూస్తున్నా నీ శాఖలో పనిచేస్తున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదెప్పుడు చేస్తారు? ఇంకా కొన్ని అంశాలు మాట్లాడిండు, చెప్పుకుంటూ పోతే గమ్మత్ అనిపిస్తుంది. మా దాంట్లో ఎక్కువ దళితులు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటూ పోయిండ్రు. కానీ నా శాఖలో పనిచేస్తున్న వాళ్ళు, లేకపోతే మంత్రివర్గంలో ఉన్నోళ్ళు, ఆయా శాఖలలో ఉన్నోళ్ళు, లేకపోతే నేను దగ్గర పెట్టుకున్న 12 శాఖలు, లేకపోతే నా కింద పనిచేస్తున్న సలహాదారులు, లేకపోతే నా దోస్తానా, వీళ్ళందరినీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే అని చెప్పుకోకపోతుంది అసెంబ్లీ వేదికగా బాగుంటుండే. ఇక ఇదంతా లాగ్ అవుతుంది. కానీ మొత్తం మీద ఆధారాలతో సహా దెబ్బ కొట్టిండ్రు హరీష్ రావు. ఆ దెబ్బకు భయపడ్డాడు రేవంత్ రెడ్డి. నిన్న కాపాడుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఇలా అవును అక్రమ మైనింగ్ చేస్తుంది పొంగిలేటి సంస్థ అని చెప్పేసి చెప్పుకొచ్చిండు. నిన్న అసలు పొంగిలేటికి ఆ సంస్థకు సంబంధమే లేదని చెప్పిండు. ఇలా రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగిలేటిది అని చెప్పేసి ఒప్పుకున్నాడు. మరి ఒప్పుకున్నావు కదా, అసెంబ్లీ వేదికగానే ఎటువంటి చర్యలు తీసుకుంటావు? హౌస్ కమిటీ వేస్తావా? విచారణ జరిపిస్తావా సిట్టింగ్ జడ్జితోని? చెయ్యాలి, చెప్పాలి. రేవంత్ రెడ్డిది ఎట్లున్నదంటే మా తాతల నేతులు నాకిను నేను మూతులు నాకుతా అన్నట్టున్నది కథ. ఇగో ఇంతకు మించి ఇంకేమీ లేదు. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.